సుఖంగా ఉండాలంటే కోపాన్ని చంపుకో. సానుకూలంగా ఆలోచించేవాడిని ఏ విషయం చంపలేదు. ప్రతికూలంగా ఆలోచించేవాడిని ఏ ఔషధం బ్రతికించలేదు. నీవు ఇతరులకు వెలుగునివ్వడం కోసం దీపాన్ని వెలిగిస్తే నీ మార్గం మరింత కాంతివంతం అవుతుంది. ప్రతికూల ఆలోచనలు నిండిన మనసు మంచి జీవితాన్ని ప్రసాదించలేదు. ప్రతి ఉదయం మనం మళ్ళీ పుట్టినట్టే. ఈరోజు మనం ఏం చేస్తాం అనేది ముఖ్యం. మౌనం, చిరునవ్వు అనేవి రెండూ శక్తివంతమైన ఆయుధాలు. చిరునవ్వుతో ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చు. మౌనంతో ఎన్నో సమస్యలను నివారించవచ్చు. మనిషి నాలుక పదునైన కత్తి లాంటిది. ఒక రక్తపు బొట్టు లేకుండా మనిషిని చంపగలదు. నిజంగా నిన్ను నువ్వు ప్రేమిస్తే ఎదుటివారిని ఎప్పుడూ బాధ పెట్టలేవు. చింతించకు, సహనంతో ఉండు. నువ్వు కోరుకున్నది సరైన సమయంలో నీ వద్దకు వచ్చి వాలుతుంది. ప్రణాళిక లేని పని దిక్సూచి లేని సముద్ర ప్రయాణం లాంటిది. మంచి మాట దానం లాంటిది. ప్రతిఫలంగా పుణ్యాన్ని అందిస్తుంది. చెడ్డ మాట అప్పు లాంటిది. ప్రతీకగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇతరుల నుండి నువ్వు ఏం ఆశిస్తావో దానినే ఇతరులకు చేయడం నిజమైన మానవతా ధర్మం. ఇతరుల జీవితాలతో నిన్ను పోల్చుకోకు. నువ్వు వారిలా ఉంటే నీకంటూ సొంత జీవితం ఏముంటుంది? ఎదగాలంటే ఓర్పుగా ఉండడం నేర్చుకోవాలి. గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేకుంటే జీవితంలో ఏదీ సంపూర్ణం కాదు. నమ్మి బ్రతకటం వేరు, నమ్మిస్తూ బ్రతకటం వేరు. నమ్మి బ్రతకటంలో ప్రేమ ఉంటుంది. నమ్మిస్తూ బ్రతకటంలో స్వార్థం మాత్రమే ఉంటుంది. సమస్యలకు రెండే కారణాలు: దేన్ని గుర్తించుకోవడం, దాన్ని మరవడం. దేన్ని మర్చిపోవాలో దాన్ని గుర్తించుకోవడం. నీతులు చెప్పడం వల్ల పెద్దగా లాభం ఏమీ లేదు. వాటిని ఆచరించినప్పుడే ఆ మనిషికి విలువ. ఎందుకంటే వీధిలోని గోడల మీద కూడా ఇలాంటి రాతలు చాలా కనబడతాయి. అప్పుడు వీధిలోని గోడకు మనకు పెద్దగా తేడా లేనట్లే. మనుషుల మధ్య ఆత్మీయత, అనుబంధాలకు బంధువులే అయ్యుండక్కర్లేదు. మనసుకు నచ్చిన వారందరూ ఆత్మబంధువులే. 100 మాటలు మాట్లాడాల్సిన చోట 10 మాటలు మాట్లాడు. 10 మాటలు మాట్లాడాల్సిన చోట ఒక్క మాటతో సరిపెట్టుకో. ఒక్క మాట చాలు. అనుకున్న చోట సైగతో, చిరునవ్వుతోనే ఎదుటివారికి అర్థమయ్యేటట్టు చెప్పు. అంతేకాని మాటల్ని వృధా చెయ్యవద్దు. ఎన్ని కష్టాలున్నా సరే పక్కవారికి సాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. ఒక చెడ్డ పని చేసేటప్పుడు ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. తరువాత జీవితం అంతా దుఃఖాన్ని, భయాన్ని అందిస్తుంది. అదే ఒక మంచి పని ఆచరించేటప్పుడు అనుమానాన్ని, అధైర్యాన్ని కలిగిస్తుంది. కానీ అది పూర్తి అయ్యాక తృప్తిగా, ఆనందానికి చేరువ చేస్తుంది. జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. నీకు కోపం వచ్చి ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. మంచి పనికి మించిన పూజ లేదు. మానవత్వానికి మించిన సంపద లేదు. మనిషికి మరణం ఉంటుంది కానీ మంచితనానికి మరణం ఉండదు. అంతా దైవ నిర్ణయం అని సరిపెట్టుకోకు. అసమర్థుడిగా మిగిలిపోతావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.